కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో మాకున్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. కాకుండా సమయం అవుతుందో అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. అంతే మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలే. నెల్లూరు జిల్లా కావలికి ఏపీ డిప్యూటీ సీఎం చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పహల్గాం దాడిలో మరణించిన మధుసూదన్ భౌతికాయానికి నివాళి అర్పించారు. అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఇదొక వర్ణనాతీతమైనటువంటి బాధగా ఆయన అభివర్ణించారు. ఆ కుటుంబం ఎంత క్షోభను అనుభవించిందో తనకు తెలియజేసిందని కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మరి కాసేపట్లో ఈ అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఆ అంత్యక్రియల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధుసూదన్ మృతదేహానికి నివాళి అర్పించారు.